దేవాదాయ శాఖ భూముల్ని వేలం లేకుండానే లీజు పేరుతో కట్టబెట్టేసే ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం దిగింది. దేవాదాయ శాఖ భూములన్నింటినీ అక్రమార్కుల చేతుల్లోకి పోనివద్దు, దేవాదాయ భూముల్ని పరిరక్షించాలి, దేవాదాయ శాఖ ఆస్తులన్నింటినీ కాపాడాలి అంటూ కొన్ని నెలల క్రితం విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్ద స్థాయిలో సభ నిర్వహించారు. మరి ఏం సాధించారు? విశ్వ హిందూ పరిషత్ సభ పెట్టి దేవాదాయ శాఖ ఆస్తుల్ని పరిరక్షించుకుందాం అంటూ గర్జన చేశారు కదా. మరి ఏమైందా పరిరక్షణ? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు దేవాదాయ శాఖ ఆస్తుల్ని వేలం లేకుండా అప్పగించాలని సిద్ధపడింది. వేలం లేకుండా, ఎటువంటి వేలం ప్రక్రియ లేకుండా కావాల్సినటువంటి వాళ్ళకి అప్పనంగా అప్పగించే ప్రయత్నానికి పూనుకుంది. మరి ఇది దేవాదాయ ఆస్తుల్ని పరిరక్షించడమా, దేవాదాయ ఆస్తుల్ని కొంతమంది చేతులకి అర్పించడమా? చెప్పాలి సమాధానం. ఆ రోజు గర్జించినటువంటి హిందుత్వ సంస్థలన్నీ ఈరోజు ఏమయ్యాయి? ఎందుకని దీని మీద మాట్లాడలేదు? బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే దేవాదాయ శాఖ ఆస్తులు ఈ రీతిలో హారతి కర్పూలాగా అర్పించేసేటువంటి దానికి తెగబడితే దీన్ని అడ్డుకునేది ఎవరు? చెప్పాలి సమాధానం జనాలకి. ప్రస్తుతం వేలం ద్వారా 11 ఏళ్ల వరకు మాత్రమే లీజుకు అప్పగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వేలం లేకుండా 33 ఏళ్ల వరకు కూడా భూముల్ని కట్టబెట్టేలా దేవుడి చట్ట సవరణకు నిర్ణయం తీసుకున్నారు. వేలంలో 11 ఏళ్ళు మాత్రమే అప్పగిస్తారు. ఇప్పుడు వేలం లేకుండా 33 ఏళ్ళకి అప్పగిచ్చేస్తారట. చూడండి, ఆలయాల ఆదాయానికి గండి పడే ప్రమాదం. ప్రాథమిక నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ప్రతిపాదన. ఇది ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం అంటే ప్రభుత్వ పెద్దలకి తెలియదు అని ఆంధ్రజ్యోతి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. చూడండి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల తీరుపై అభ్యంతరాలు. వాస్తవానికి అది దేవాదాయ శాఖ అధికారులు వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసుకోలేరు. తప్పు జరిగితే అధికారులది, మేలు జరిగితే చంద్రబాబుది అనేటువంటి సిద్ధాంతం చాలా చాలా విస్మయకరం. ఇప్పుడు దేవాదాయ శాఖ భూములు అప్పనంగా కట్టబెట్టేటువంటి విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం లేదు, కొంతమంది అధికారులే ఇలా అడ్డగోలుగా సాగుతున్నారు అని ఆంధ్రజ్యోతి చిత్రీకరించే ప్రయత్నానికి పూనుకుంటుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వేల ఎకరాలు ఇప్పటికే ఉన్నాయి. వాటిని 33 ఏళ్ల పాటు లీజు పేరుతో వాళ్ళకి అప్పగించేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా ఈ చట్ట సవరణ జరిగితే ఏమవుతుంది అంటే, ఈ చట్ట సవరణ జరిగితే వేలం లేకుండానే ప్రైవేటు వాళ్ళకి భూములు కేటాయించవచ్చు. కనీసం 20 ఏళ్ళు లాభాపేక్ష లేకుండా నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు అనేటువంటి పేరుతో వాళ్ళకి భూములు ఇచ్చేసేయచ్చు. వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారు అని నిర్ధారించే అధికారం కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గరే ఉంటుంది. కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు ఎవరికి అనుకూలంగా ఉంటే, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు అన్నట్టుగా ఈ చట్టాన్ని సవరించేస్తున్నారు. చూడండి ఎంత విస్మయకరంగా, ఎంత విచిత్రంగా దేవాదాయ శాఖ భూముల్ని కారు చౌకగా కట్టబెట్టేసేదానికి స్కెచ్ చేశారో, స్కెచ్కి తగ్గట్టుగా చట్ట సవరణకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ అయిపోయిందో చూడండి. దీని మీద మరి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దీనికి? చూడండి ఎంత విచిత్రకరమైనటువంటి వ్యవహారమో.